అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంపిక నేపథ్యంలో తిరుపతిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఆ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు మీడియా ప్రతినిధులు గాయపడగా నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా సంఘాలు నిరసనకు దిగాయి. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తిరుపతిలోని ఓ స్టార్ హోటల్లో ఇవాళ పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామక సమావేశం జరిగింది. ఈ సమావేశం రసాబసగా సాగింది. ముఖ్యంగా రెండు వర్గాల మధ్య అంటే చల్లాబాబు వర్గం మరో వర్గం మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకునేది. ముఖ్యంగా ఇన్ఛార్జిని మార్చాలన్న ఇష్యూ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దీన్ని కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి మీడియా మీద కూడా కొంతమంది దాడులు చేశారు. దానికి సంబంధించిన కవరేజ్కి వెళ్తే ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు అని చెప్పి కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఇక్కడ ఒక జర్నలిస్ట్ మీద ఎట్లా దాడి జరిగింది, ఎట్లా చూడాలి. అయితే మా వృత్తిలో భాగంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి తంబాలపల్లి నియోజకవర్గం కావచ్చు, పొంగనూరుకి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ మార్పు వ్యవహారంలో కవరేజ్ చేయడానికి వచ్చాం. ఈ కవరేజ్ చేయడం నేపథ్యంలో పొంగనూరుకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కొట్టుకుంటున్నారు. ఆ సమయంలో కవరేజ్ చేయడానికి వచ్చిన మా మీద అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పూర్తి స్థాయిలో దాడి చేసి గాయాలు పాలు చేసిన పరిస్థితి ఉంది. మీడియా కవరేజ్ చేయొద్దంటూ కూడా అడ్డుపడ్డారు. ఏదైతే కవరేజ్ చేస్తున్న మా మీద విచిత్ర రహితం కోల్పోయే విధంగా ఈరోజు మా మీద దాడులు చేయడం కన్నా చాలా హేమయ చర్య. ముఖ్యంగా ఇలాంటి జర్నలిస్టుల మీద దాడులు తరచూ జరుగుతూ ఉంది. యూనియన్ నాయకులు మనతో ఉన్నారు. సార్, ఇవాళ ఈ దాడిని ఎట్లా చూడాలి, ఏంటి కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా మీద దాడి చేయడం ఎలా చూడాలి? ఏ మాత్రం అమానుషంగా మానవత్వం లేకుండా ఒక సాటి పాత్రికేయుడి పైన న్యూస్ కవరేజ్లో ఉన్న పాత్రికుడి పైన విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అతను రక్తం వచ్చే విధంగా కొట్టారు. అతను జర్నలిస్ట్ అని తెలిసి కొట్టారు. ఇవాళ మీరు కొట్టుకొని సావండి, మాకేమీ ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ దాన్ని కవర్ చేయడం మా బాధ్యత. కవర్ చేస్తామంటే మీడియా పైన దాడి చేస్తారా? ఈ మా రక్తం కొడతారా? ఒకసారి ఆ జర్నలిస్ట్ని చూడండి. ఇంకొక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు, మొత్తం ముగ్గురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. 2 కెమెరాలు పగిలినాయి. ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ మినిస్టర్ ఉన్నారు, బీసీ జనార్దన్ రెడ్డి మినిస్టర్ ఉన్నారు, మండిపల్లి రామప్రసాద్ మినిస్టర్ ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన పట్టించుకోవట్లేదు. మేము వచ్చి తర్వాత మాట్లాడదాం అంటున్నాడు. కనీసం మీడియా పైన ఇంత బహిరంగంగా మూర్ఖంగా దాడి జరిగింది, దీన్ని ఖండిస్తామన్న ఇంగిత జ్ఞానం కూడా నాయకులకు లేకపోవడం అత్యంత బాధాకరం. దీన్ని ఏమాత్రం వదిలే ప్రసక్తే లేదు. దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. ఇక్కడ ఇదే స్పాట్లో కూర్చొని మేము ధర్నా చేయబోతున్నాము. స్వయంగా ఎవరు దాడి చేశారో మా దగ్గర విజువల్స్ ఉన్నాయి. చాలా వ్యక్తుల పేర్లు సహా మా దగ్గర ఉన్నాయి. స్వయంగా మంత్రులు దీనిపై ఎలా చర్చిస్తూ వారిపైన పోలీస్ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పారు ఇవాళ సంఘటనా స్థలంలో ఎలా చూడాలి? దాడి జరిగింది, సడన్ గా మీరు కవరేజ్కి వెళ్ళి ఇట్లా దాడికి పాల్పడడం ఎలా చూడాలి? అంటే ఓ ప్రైవేటు హోటల్లో 2 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల నియామకం పైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ క్రమంలో కూడా వాటిని కవర్ చేయడానికి మేము వచ్చాం. అయితే ఉద్దేశపూర్వకంగానే ఒక నాటకీయ పరిణామంలో కూడా ఈ యొక్క మీడియా పైన దాడి జరిగిందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కనీసం మానవత్వం కూడా లేకుండా మమ్మల్ని కనీసం జర్నలిస్టులను కూడా భావించకుండా మా పైన దాడి చేయడం, మా కెమెరా లాక్కోవడం, మమ్మల్ని కొట్టడం, వెనకాల కూడా చూడండి పిడిగుద్దులు గుద్ది మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. సాక్షాత్తు 2 మంత్రులు కూడా ఇక్కడ ఈ హోటల్లోనే ఉన్నారు. ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ జర్నలిస్టులు అంటే మీడియా జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం ఎట్లా మీరు కవర్ చేస్తూ ఉన్నారు, ఎలా జరిగింది, ఎలా చూడాలి? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకుని రక్తగాయాలు అయితే దాన్ని తీసేదానికి మాత్రమే మేము పోయాము. ఆ తీసే ప్రయత్నంలో వాళ్ళు వచ్చి దాన్ని తీయొద్దు అని చెప్పి వీడియో కెమెరాలపైన దాడి చేసి మమ్మల్ని కొట్టి మమ్మల్ని చేశారు. వీళ్ళు తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జర్నలిస్ట్ సంఘ నాయకులుగా మీరు ఎలా భావిస్తున్నారు? ఒక కవరేజ్కి పిలిచి 2 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియామకం మీడియాని పిలిపించి మీడియా పైన దాడులు చేయడం అనేది చాలా ఏ ప్రభుత్వంలో జరగని ఇంత ఘోరమైతే ఘోరంగా ఒక 2 విలేకరులు జర్నలిస్టులను పిడిగుద్దులు గుద్ది కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీనిపైన ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సార్, ఇవాళ ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా ఇది ఏంటంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి మీ పార్టీకి సంబంధించి మీకున్నటువంటి పంచాయతీ, ఆ పంచాయతీ ఏదో మీరు తెలుసుకోవాలి. అయితే ఒక స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ డెవలప్మెంట్ బట్టి ఒక మీడియా ప్రతినిధులుగా చాలామంది మేము కవర్ చేయడానికి వచ్చాం. ఆ సమయంలో మీరు గొడవలు పడి మీరు రక్త గాయాలు చేసుకుంటే ఒక వ్యక్తి అత్యంత తీవ్రంగా గాయపడితే మేము సాధారణంగా తీయడానికి ఇష్టపడుతుంటాం. ఎందుకంటే అది ఏదో జరిగింది, ఏదో ఒక ఘటన జరిగింది కాబట్టి ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను బయటికి తీయడం మా బాధ్యత. మా బాధ్యతను కూడా మీరు కాదని చెప్పి ఎలా చెప్తారు? మొత్తానికి కూడా మీడియా మొత్తానికి కూడా దీనికి బేషరతుగా కూడా క్షమాపణలు చెప్పాలి. దాడి చేయడం ఎలా చూడాలి అంటే 2 టీడీపీ నాయకుల సమావేశం జరుగుతా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా మీడియా కవర్ చేసేందుకు వెళ్ళి మా దాడి చేయడం ఎలా చూడాలి? సార్, ఏ పార్టీ కార్యక్రమాలు జరిగినా సరే తిరుపతిలో మీడియా ప్రతినిధులు ఖచ్చితంగా ఆ పార్టీ కార్యక్రమాలని చిత్రీకరిస్తూ ఉంటారు. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీకి సంబంధించి తంబళ్లపల్లె
నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది కార్యకర్తలు నాయకులు సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కవర్ చేయడానికి వచ్చాం. అది అయిపోయింది. మధ్యాహ్నం పొంగనూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మీటింగ్ జరుగుతా ఉందని చెప్పి వెంటనే మీడియా ప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. ఒకసారిగా గిరి అనే సిటీ 24 రిపోర్టర్ పైన చాలా దారుణంగా అతన్ని దాడి చేయడం, అతన్ని కొట్టడం, ఇది నిజంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ముక్తకంఠం ఖండిస్తూ ఉన్నాయి. ఎవరైతే అతనిపై దాడి చేశారో అతను వెంటనే గుర్తించండి. ఈ హోటల్లో చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఆ సీసీ కెమెరాల మొత్తాన్ని కూడా బయట తీసి అందులో ఉన్న వీడియో ఫుటేజ్ మొత్తాన్ని గమనించి పోలీసులు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దాడి చేశారో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఇది జర్నలిస్టుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నారు అన్ని జర్నలిస్ట్ సంఘాలు, అలాగే ప్రజా సంఘాల నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీని వెంటనే దానికి కారకులైన వారి మీద చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.